అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు స్టూడియోలో టీడీపీ లీడర్ శరత్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. సార్, నిన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో ఏదైతే రైతుల్ని పరామర్శించడానికి వెళ్లి సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో, రైతుల చేత కన్నీరు పెట్టించి తిరిగి వచ్చిన పరిస్థితి, ఆ పంటని తొక్కించేశారు. ఇంతకు ముందు మనం చూసుకుంటే ఆ విగ్రహావిష్కరణ అనే పేరుతో వెళ్లి దళితుడిని ఏ విధంగా అయితే కారుతో తొక్కించారో, ఇప్పుడు మామిడి పంటను తొక్కించారు. అంతకుముందు పొగాకు అనే పేరుతో పొదిల్లో ఒక విధ్వంసం క్రియేట్ అయింది. సో వీటన్నిటి నేపథ్యంలో మీరేమంటారు? సర్వైవల్ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలుగా మేము ఇదంతా భావిస్తున్నాం. ఎందుకంటే అతని రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి గత ఎన్నికల్లో తనకు వచ్చిన 11 సీట్లతోటి అర్థమైపోయింది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కనీసం తన వైపు చూడని పరిస్థితి. ఇతను కూడా ప్రజల కోసం ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఆ గెలిచిన 11 నియోజకవర్గాల కోసం ఏదైనా వెళ్ళాలి అని అంటే శాసనసభకి వెళ్ళాలి. అది మానేశాడు. బయట ఎక్కడైనా శవం దొరికితే అక్కడికి వెళ్ళటం లేదు అని అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వాళ్ళ నాయకులు, తోటి నాయకులు ఎవరన్నా వెళ్తే వాళ్ళ పరామర్శ కోసం వెళ్ళటము, ఈ రెండిటి కోసమే ఆయన తాడేపల్లి రావటం అనేది గత సంవత్సరం రోజుల నుంచి చూస్తున్నాం. మ్యాక్సిమం టైం బెంగళూరులోనే గడుపుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ వచ్చినా కూడా తనని ఎవరు చూడట్లేదు అని చెప్పి ఇక ఒక కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన పరిస్థితి గత 2-3 ఆయన పర్యటించిన ఇవి చూస్తే మనకు అర్థమైపోతాయి. ఒకటి, పొదిలిలో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఉన్న బ్యారెళ్ళ మీద ఎక్కేసేసి అక్కడ వాటిని నష్టం చేయడానికి వెళ్ళారు, గుంపు మొత్తాన్ని వేసుకొని వెళ్ళి. ఆ తర్వాత మిర్చి యార్డుకి వెళ్ళిపోతే మిర్చి గోతాలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయే పరిస్థితి గుంటూరులో. ఇక తొక్కి కొంతమంది దొంగతనంగా బస్తాలు కూడా తీసుకెళ్ళిపోయారు. అలా కాకుండా మొన్న రెంటపాలెనికి వెళ్తే 3 ప్రాణాలని బలి తీసుకున్న పరిస్థితి. వీటన్నిటినీ ఒక పక్కన పెడితే నిన్న చిత్తూరు జిల్లాలో జరిగిన పరిణామం ఏదైతే ఉందో మనకి డ్రోన్ షాట్స్ ద్వారా క్లియర్గా కనిపించింది. తిప్పి కొడితే కనీసం 1500 మంది కూడా ఉండరు అక్కడ. కానీ దానికోసం ఇతను చేసిన రక్కస్, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ రైతు 1 సంవత్సరం పాటు పండించిన పంటని నాశనం చేసి ఒక 5 ట్రాక్టర్లు తీసుకొచ్చేసి అందులో ఒక 3 వాళ్ళకు సంబంధించిన ఎక్స్ వైఎస్ఆర్సీపీ సర్పంచ్, ఓకే, ఇంకొక 2 ట్రాక్టర్లు రైతుని బలవంతంగా భయభ్రాంతికి గురి చేసి అతన్ని 2 ట్రాక్టర్లు లాక్కొచ్చేసి, ఇప్పుడు రైతుని పరామర్శించడానికి నువ్వు అక్కడ పర్యటన పెట్టుకున్నావు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం నీ చేతిలో ఏదన్నా ₹1 ఉంటే ఆ రూపాయి డబ్బులు ఇచ్చి పరామర్శిస్తే అదొక పద్ధతి. లేదు అని అంటే అక్కడ ఉన్న 500 మంది ఉన్నారు రైతులు. అక్కడ మార్కెట్ యార్డ్, మామిడి మార్కెట్ యార్డ్లో 500 రైతులు ఉన్నారు. ఇంకొక 500 మంది విజిటర్స్కి పోలీసు పర్మిషన్ ఇచ్చారు. ఇంకొక 500 మందిని తీసుకొని రండి. అక్కడ హెలీప్యాడ్ దగ్గర వచ్చేసరికి ఒక 30 మందిని తెచ్చుకోండి. ఎక్కువ సీన్ క్రియేట్ చేయొద్దు, ర్యాలీలు క్రియేట్ ఏమీ వద్దు, హైవే మీదనే వెళ్ళండి అనేది పోలీసు వారు ఇచ్చిన కండిషనల్ యాక్సెప్టెన్స్. దాన్ని చూస్తే హైవేల మీద వెళ్ళాల్సిన మనిషి కాస్త సర్వీస్ రోడ్డుకు వచ్చేస్తాడు. సర్వీస్ రోడ్లో వచ్చేసరికి గత 2 పర్యాయాలు మనం పొదిలి ఘటన కానీ లేదు అంటే రెంటపాలెం ఘటన కానీ చూస్తే ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. కరెక్ట్గా ఒక 200 నుంచి 300 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. అందరు అక్కడే వాళ్ళే తిరుగుతుంటారు ఈ అన్ని ప్రాంతాలకి. ఆ టికెట్లు అన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి స్పాన్సర్ చేసి ఎక్కడ పర్యటన ఉందంటే అక్కడికి వెళ్ళాలి. ఇది మీరు ఒకసారి గమనిస్తే క్లియర్గా ఆయన గత 3 వీడియోస్ తీసుకుంటే, ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక పాప తన దగ్గరకు వచ్చేసి, జగన్మాయ నాకు అమ్మఒడి రాలేదు ఈ సంవత్సరం, తల్లికి వందనం అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి నేను చూడడానికి వచ్చాను అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్తుంది. తర్వాత చూస్తే ఒకడు పోస్టర్ ఎక్కేసి ఆయన కారు బ్యానెట్ ఎక్కేస్తాడు రెంటపాలెం దగ్గరికి వచ్చేసరికి. నిన్న చూస్తే నిన్న కూడా ఇంకొక అమ్మాయి కారు బ్యానెట్ ఎక్కేసింది. ఒక ఆడపిల్ల ఆ లెవెల్లో కారు బ్యానెట్ ఎక్కుతుంది అని అంటే ఐపాక్ వాళ్ళు ఎంత నీట్గా సృష్టిస్తున్నారో అర్థం చేసుకోండి. ఏదో ఒక ఎమోషనల్గా జనాలందరూ జగన్కి కనెక్ట్ అయ్యారు అని చూపించడానికి ఈ పిచ్చి పిచ్చి స్టంట్లన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్యానర్లు అన్నీ కూడా గుంటూరు నుంచి వస్తాయి, తాడేపల్లి నుంచి తీసుకొచ్చుకొని అక్కడ ఇదే బ్యాచ్ సందుల్లో గొంతుల్లో అక్కడ ముందే వచ్చి చేరిపోవటం.
ఈయనకి ఇచ్చిన రూట్ మ్యాప్ని ఏ రోజు ఫాలో అవ్వాల. గత 3 పర్యటనల్లో కూడా అతనికి ఇచ్చిన రూట్ మ్యాప్ ఒకటైతే ఆ రూట్ మ్యాప్ కాకుండా పక్కన సొందుల్లోకి వెళ్తున్నాడు. వాళ్ళు సడన్గా బయటకు వచ్చేస్తారు. ఆ ఉన్న 100-200 మంది బయటకు వచ్చేసేసి వీరంగం అంతా సృష్టించేసి ఏదో ఒక సీన్ క్రియేట్ చేయటం, అది. ఎవరో ఒకళ్ళ ప్రాణాలు హరి అనిపించడం. ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగించేటట్టు చేయటం. నిన్న చూస్తే శశిధర్ రెడ్డి అని వాళ్ళ కార్యకర్త, అతనికి అక్కడ మద్యం తాగే వాళ్ళు కొంతమంది కొట్టుకునేటప్పుడు ఇతనికి గాయాలు తగినాయి. ఆ తర్వాత సిఐ లేదు అక్కడ ఎస్పీ గారి మీద అరవడానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒకటి జరుగుతుంది అని అంటే ఒక సెట్ ఆఫ్ మీడియా, ఎస్పెషల్లీ సాక్షి మీడియానే తీసుకుంటే ఒక 5-6 యాంగిల్స్లో కెమెరా పెట్టి మరి డ్రోన్ షాట్ల దగ్గర నుంచి మిగిలిన అన్ని తీస్తారు కదా. అలాంటిది ఒక పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళ కార్యకర్త మీద దాన్ని ఎన్నిసార్లు రిపీట్ టెలికాస్ట్ చేస్తారు? ఒకసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుగా చూపించాలి. మరి ఆ వీడియో లేదు కదా, లేదు. అది కాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రెస్ రిపోర్టర్ది వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఆయన రికార్డ్ చేశాడు అని చెప్పి అతన్ని కొట్టి అతని దగ్గర కెమెరా తీసుకొని ఆ కెమెరాలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశారు. సో అంటే వీళ్ళు చేసేవి బయటికి రాకుండా ఉండాలి అని చెప్పి ఎంతకైనా తెగిస్తారు. దాంతో పాటుగా వచ్చేసరికి అక్కడ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ అనే అతను వాళ్ళ అనుచరులు సిఐ వెళ్ళి మర్యాదపూర్వకంగా అన్న ఇది మన కాన్స్టిట్యున్సీ, మరోవర్ నేను పర్సనల్గా ఇన్ఛార్జిని, ఇక్కడ ఏ చిన్న ఘటన జరిగినా మొత్తం నా మీదే ఎంక్వైరీ పడుతుంది, మీరు సహకరించండి ఈ 2-3 గంటలు అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే, రిక్వెస్ట్ చేస్తుంటే ఎవరు వస్తారో నా దగ్గరికి, డిఎస్పీని ఎస్పీని రప్ప నరికేస్తామని అంటాడు. ఎటుపోతుంది ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆగడాలు అని అనేది అర్థం కావట్లేదు. వాళ్ళంతా విచ్చలవిడిగా చేస్తుంటే మరి మీ టీడీపీ పార్టీ ఏం చేస్తుంది, మీ కూటమి ప్రభుత్వం? ఒకటండి, ఇప్పుడు మేము నిన్న చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే మీరు ఆ కాసేపు ప్రెస్ మీట్ యాక్చువల్గా వేరే దగ్గర జరగాల్సిన ప్రెస్ మీట్, అక్కడ సిచ్యువేషన్ ఆయన కంట్రోల్లో లేదు అని అర్థమైపోయి అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు దొరక్క సడన్గా ప్రెస్ మీట్ మార్చుకున్నారు. అక్కడ ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి, ఈరోజు 2000 మంది పోలీసులు ఉన్నారు బందోబస్తు కింద అని అతనంతరకు అతనే ఒప్పుకున్నాడు. మనము ఇప్పుడు ఆయన Z+ కేటగిరీ లేక కొంతమంది ఉండాలి రో పార్టీ అని అంటుంటే, ఇచ్చిన ప్లాన్ ప్రకారం వెళ్తుంటే ఆ రో పార్టీ కానీ అందరూ ఉంటారు. ఇచ్చిన ప్లాన్ని డీవియేట్ చేసేసి కొత్త రూట్ మ్యాప్లు అప్పటికప్పుడు సృష్టించుకుంటా వెళ్తుంటే ఎవరైనా ఏం చేయగలరు? చర్యలు తీసుకోవాలి. అందుకనే కేసులు పెడుతున్నాం. వైలేషన్స్ కింద కేసులు అనేది నెక్స్ట్ డే అవుతుంది. సో ఈ రోజు ఆల్రెడీ 3 కేసులు బుక్ అయినాయి. మనం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సెక్యూరిటీ ల్యాబ్స్ కానీ ఏది ఎక్కడ జరగట్లేదు. రో పార్టీ అని అంటారు. రో పార్టీ ఎక్కడిస్తారు? 2 చోట్ల ఇస్తారు. ఒకటి హెలీప్యాడ్ దగ్గర ఒకటి ఇస్తారు. తర్వాత డెస్టినేషన్ పాయింట్ ఎక్కడుందో ఆ డెస్టినేషన్ పాయింట్లో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడ ఇస్తారు. దారి పొడుగుతా రో పార్టీ రాదు కదా. మొన్న రెంటపాలెం చూశారు. 80 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి రెంటపాలెం దాకా రో పార్టీ ఇవ్వాలంటే ఎక్కడ జరుగుతుంది? ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా అట్లాంటివి సాధ్యం కావు. ఎక్కడైతే నీ మీటింగ్ డెస్టినేషన్ ఏది ఉందో అక్కడ మాత్రమే ఇవ్వగలరు. అది కాకుండా వీళ్ళు ఒక కొత్త వితండవాదం తీసుకొస్తున్నారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అయిందని గవర్నమెంట్ మీద కావాలని విషం చిమ్మేటట్లుగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల పెన్షన్ ఇవ్వడానికి ఒక ప్రాంతానికి వెళ్తుంటారు. గత సంవత్సరం రోజుల నుంచి చూస్తే ఒక 12-13 ప్రదేశాలకు వెళ్ళారు ఇప్పటికే. ఏ రోజైనా ఆయన వెళ్ళే ప్రదేశంలో ఆయన ఆ కలెక్టర్ లేదా మిగిలిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారా? ఒక మీడియా పర్సన్ ఉన్నారు అంతే. ఆ తర్వాత ఆర్గనైజ్డ్గా ఒక సభ పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్నారు. ఆ మినిమం ఇంగిత జ్ఞానం ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇతనికి ఉండాలి కదా. అది లేకపోగా పోలీసు వారు ఇచ్చిన ఆంక్షలను అన్నింటినీ పక్క చెవిన పెట్టేసేసి మీరేంటి నాకు ఆంక్షలు ఇచ్చేది అని చెప్పి ఒక ఒంటెత్తు పోకడి తోటి ఇష్టం వచ్చినట్టు సంబంధం లేకపోయినా కూడా పెయిడ్ ఆర్టిస్టులతోటి బల ప్రదర్శన చేశాను అని చెప్పి చూపించుకొని వాళ్ళ సొంత మీడియాలో చూడు జగన్కి ఎంత క్రేజ్ ఉందో అని అనుకుంటాను. కానీ అతనికి అర్థం కానిది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సభలన్నీ ఫెయిల్యూర్ అవ్వటము. ఇదివరకులాగా ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకప్పుడు గత 5 సంవత్సరాలు కనుక అంత యాక్టివ్గా లేదు. కానీ ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే వెళ్ళిపోతుంది మొత్తం పబ్లిక్లోకి. ఇతను ఎన్ని కుట్రలు పన్నుతున్నారనేది 2019కి ముందు క్లారిటీ వచ్చింది అందరికీ. ఎన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చాడు, ఎన్ని కుట్రలు చేసి గవర్నమెంట్లోకి వచ్చాడు అని. అవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కావచ్చు,
పోలీసులు కావచ్చు పదింతలు ఇంకా సీరియస్గా అండ్ ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలి చాలా కేర్ఫుల్గా కాషియస్ తోటి ఉంటున్నారనమాట. సో అందుకని ఇతను ఏ ప్లాన్లు వేసుకున్నారో అవన్నీ కూడా ముందే పసికట్టి ఇంటెలిజెన్స్ ప్రాపర్గా ఉంది కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఇమీడియట్గా మీలాంటి మీడియా వాళ్ళకి ఇచ్చి ప్రజల్లోకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా పంపగలుగుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.